భారతదేశంపై విదేశీయుల దండయాత్ర. భారతదేశంపైకి దండెత్తిన మొట్టమొదటి విదేశీయులు పారసీకులు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సైరస్ పర్షియాలో అకమేనియం వంశరాజ్యాన్ని స్థాపించాడు. సైరస్ తన అధికార పరిధిని మధ్యధరా ప్రాంతం నుంచి తూర్పున గాంధార వరకు విస్తరించాడు. ఈ వంశంలో 3వ పాలకుడు డేరియస్ I. పారసీక చక్రవర్తి సైరస్ క్రీస్తు పూర్వం 540లో గాంధారను జయించాడు. డేరియస్ క్రీస్తు పూర్వం 517లో సింధు, పంజాబ్లను స్వాధీనపరుచుకున్నాడు. అతడు ఆక్రమించుకున్న ప్రాంతాలను తన సామ్రాజ్యం 20వ సాత్రపిగా ఏర్పాటు చేశాడు. పర్షియన్లు సింధు అనే పదాన్ని హిందూ అని పిలవడంతో మన దేశానికి హిందూ దేశమని పేరొచ్చింది. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రకు వచ్చే నాటికి భారతదేశం పారసీక సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా ఉంది. పారసీకుల ద్వారా ఖరోష్టి లిపి భారతదేశంలోకి ప్రవేశించింది. మౌర్యుల రాజధాని పాటలీపుత్రంలో రాజప్రసాదాలు పర్షియా రాజధాని పెర్సిపోలిస్లో వాస్తు రీతిని పోలి ఉన్నాయి. భారతదేశ గొప్పదనం గూర్చి గ్రీకులు పారసీకుల ద్వారా తెలుసుకున్నారు. పర్షియన్ దండయాత్ర ఫలితంగా భారత పశ్చిమ దేశాల మధ్య వాణిజ్యం పుంజుకుంది. భారతీయ పాలకులు స్త్రీలను అంగరక్షకులుగా నియమించుకోవడం పర్షియన్ దండయాత్ర ఫలితమే. అలెగ్జాండర్ దండయాత్ర. ప్రపంచాధిపత్యం కోసం పారసీకులు గ్రీకుల మధ్య పోటీ జరిగింది. అలెగ్జాండర్ మాసిడోనియా రాజైన ఫిలిప్స్ కుమారుడు. ప్రపంచ విజేత కావాలని ఆశ కలవాడు. గ్రీక సంస్కృతి ప్రపంచం అంతా వ్యాపించాలని నిశ్చయించాడు. పర్షియాపై దండెత్తి అరబేలా యుద్ధంలో డేరియస్ IIIను ఓడించాడు. భారతదేశ వాయువ్య ప్రాంత ఆక్రమణ కోసం క్రీస్తు పూర్వం 327లో భారతదేశంపై దండయాత్రకు బయలుదేరాడు. తక్షశిల రాజు అంబి, పొరుగురాజైన పురుషోత్తముడు శత్రువులు. అంబి బొకారోలో ఉన్న అలెగ్జాండర్ను కానుకలతో ఆహ్వానించాడు. అలెగ్జాండర్ గాంధార రాష్ట్రం మీదుగా సింధు నది, పంజాబ్ దాటుకుంటూ బియాస్ వరకు రాగా అంబి స్వాగతం పలికాడు. అలెగ్జాండర్ మొదటిసారి క్రీస్తు పూర్వం 327లో భారతదేశంపై దాడి చేశాడు. క్రీస్తు పూర్వం 326 జీలం నది వద్ద అలెగ్జాండర్కు పురుషోత్తముడికి మధ్య యుద్ధం జరిగింది. దీనిని హైడాస్పస్ యుద్ధం లేదా జీలం నది యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో పురుషోత్తముడు ఓడిపోయాడు. అయినా అతని ధైర్యానికి మెచ్చి అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చాడు. అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 323లో బాబిలోనియాలో తీవ్రమైన అస్వస్థతతో మరణించాడు. అలెగ్జాండర్ మరణం తర్వాత సిరియా కేంద్రంగా ఇతని సేనాపతి సెల్యూకస్ ఇండికేటర్ ఆసియా ఖండంలో గ్రీకు రాజ్యాన్ని స్థాపించాడు. దీనినే సెల్యూసిడ్ సామ్రాజ్యం అంటారు. తక్షశిల విశ్వవిద్యాలయం. ఇది భారతదేశంలో అతి ప్రాచీన విశ్వవిద్యాలయం. రామాయణంలో చెప్పబడిన భరతుడు అనే రాజు తన యొక్క కుమారుడైన తక్ష పేరు మీద తక్షశిల అనే పట్టణం నిర్మించాడు. 2800 సంవత్సరాల క్రితం తక్షశిల అనే ప్రాంతంలో గొప్ప విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. ప్రస్తుతం తక్షశిల ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. తక్షశిల విశ్వవిద్యాలయంలోని ముఖ్య అధ్యాపకులు కౌటిల్యుడు, పాణిని, జీవకుడు, విష్ణు శర్మ. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో లోహపు నాణేలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ కాలం నాటి నాణెములను పండితులు విద్దాంక నాణెములు అని పిలిచారు. ఈ నాణెములు వెండి మరియు రాగితో చేయబడ్డాయి. పాణిని తన అష్టాధ్యాయ గ్రంథంలో ఈ నాణెములను ఫణ, రూపయ, నిష్క, కర్షపణ అనే పేర్లతో పిలిచాడు.